ఈరోజు నేను మినీ మ్యాజిక్ బాల్ చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ మెథడ్లో మనం ఈరోజు మినీ మ్యాజిక్ బాల్ చూస్తున్నాము. దానికి నేను ఫస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ కాంపౌండ్ ఈ మధ్య ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉంది. మీకు ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆన్లైన్లో అన్ని చోట్లకి ఈ మధ్య ఈజీగా ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో జస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్ అంత బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ షైన్, ఒక మంచి గ్లాసీ లుక్ రావడం కోసం నేను కొంచెం అంత బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. టూ మచ్గా యాడ్ చేయొద్దు, అప్పుడు టూ మచ్గా యాడ్ చేస్తే సెపరేషన్ అనేది వస్తుంది అనమాట బటర్ వల్ల. సో ఎక్కువ వేయొద్దు, కొంచెం వేయండి. సో నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో అంటే వేడి నీళ్ళపైన ఈ గిన్నెని పెట్టి దీన్ని మెల్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో దీన్ని ఓవర్ మెల్ట్ చేయకూడదండి. ఓవర్ మెల్ట్ చేసినా కూడా ఇది హార్డ్గా అయిపోతుంది. సో ఓవర్ మెల్ట్ చేయొద్దు. అండ్ వెరీ నెక్స్ట్ ఏంటంటే బటర్ అన్నది ఎక్కువ యాడ్ చేయొద్దు. ఓవర్ మెల్ట్ అయిపోతే ఆల్రెడీ దాంట్లో కొంచెం బటర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి సెపరేషన్ జరిగి మీకు మంచి లుక్ రాదు, చాక్లెట్స్ కూడా అవ్వవు. సో నా దగ్గర ఇక్కడ ఈ మోల్డ్ అయితే ఉంది, మనం హాఫ్ బాల్ మోల్డ్ అనమాట ఇది. సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. దానికి డిస్క్రిప్షన్లో మీకు వాటికి సంబంధించిన లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ నా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. దాన్ని నేను ఇప్పుడు ఈ షేప్స్లో హాఫ్ బాల్ షేప్స్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఫిల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా మేమున్న చోట ఇప్పుడు టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ఇవి తొందరగా నాకు గడ్డ కట్టేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ కొంచెం టైం తీసుకున్నా కూడా ఇది నాకు అంటే చాక్లెట్ మళ్ళీ గడ్డ అయిపోతే నాకు చేసుకోవడానికి రాదు, కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తున్నానండి. ఎవరికైనా సరే టెంపరేచర్ డిపెండ్స్ అనమాట. సమ్మర్లో మనం ఎక్కువ సేపు పెట్టుకోవచ్చు, మనం ఈ వింటర్లో కానీ ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. సో వన్స్ నేను అవంతా కూడా ఫిల్ చేసేసుకున్నాక ఇలా స్క్రేపర్తో నైస్గా స్క్రేప్ చేసేసుకుంటున్నాను. అదర్వైజ్ ఏదైతే పైన ఉండిపోతుందో అది మన బాల్ ఓపెన్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకని పైన ఉన్నదంతా ఈ రకంగా స్క్రేప్ చేసేసుకోండి, అప్పుడైతేనే మీకు అవి నీట్గా వస్తాయి, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మినిమం 2 mm అంటే కొంచెం మందంగా ఉండేటట్టు మనం ఫిల్ చేసుకోవాలి. సో ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను అనమాట. సో కొంచెం మందంగా ఉండేటట్టు వేసుకోండి, లేదు అంటే డబల్ కోటింగ్ వేసుకోండి. అంటే ఒక 10 minutes పెట్టి తీసాక మళ్ళీ ఇంకొంచెం పోసుకొని మళ్ళీ పెట్టుకొని తీసుకోండి. సో నేను ఇప్పుడు 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇవి కలర్ అనేవి కొంచెం మీకు డార్క్ షేడ్ వచ్చినాయి, అప్పుడైతే మెల్టింగ్ అండ్ గ్లాసీ లుక్లో ఉంది. సో ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ రిలీజ్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి అతుక్కొని ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే, ఈ రకంగా చేస్తే అది రిలీజ్ అవుతుంది. అతుక్కొని ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది. అదే మీరు అలా చేయకుండా కనుక ఒకేసారి తీయాలని చూస్తే బ్రేక్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు ఆన్లైన్లో సిలికాన్ ఆర్ కొంచెం ప్లాస్టిక్ లాంటిది కూడా దొరుకుతుంది, బట్ ప్రిఫర్ టు టేక్ సిలికాన్ అండి. అండ్ ఇవి చిన్న సైజ్, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటాయి. నేను 2 types కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా మీరు డౌన్ సైడ్ నుంచి పుష్ చేస్తే ఇది ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా? సో కొంచెం మనం బటర్ యాడ్ చేయడం వల్ల గ్లాసీ లుక్ ఉంది. కొంచెం మందంగా వేసుకుంటే ఈ రకంగా వస్తాయి, అదే సన్నగా వేస్తే కనుక అవి క్రాక్ అయిపోయి విరిగిపోతాయి అనమాట, రావు. సో మినిమం 2 mm, కొంచెం మందంగా ఉండేటట్టు చూసి వేసుకోండి. సో ఈ రకంగా అన్నీ కూడా మనం తీసేసుకుంటే వీటిలో రకరకాల ఫిల్లింగ్స్ వేసుకోవచ్చు అనమాట మనం. సో నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఎడ్జెస్ గురించి భయపడక్కర్లేదు, ఎడ్జెస్ కొంచెం పలుచగా ఉంటాయి కాబట్టి అలా ఉంది. సో దానికోసం మనం ఇప్పుడు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని అది కొంచెం వేడి చేసుకోవాలి. సో ఇది నేను అవి పక్కన పెట్టుకుని ఇది ప్లేట్ కొంచెం వేడి చేసి తెచ్చుకున్నాను. దీనిపైన దీన్ని ఇలా పెడితే ఏమవుతుందంటే అది కరుగుతుంది, కొంచెం కరిగి అండ్ సర్ఫేస్ అనేది ప్లెయిన్గా అవుతుంది, ఈవెన్గా అవుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగా షార్ప్ ఎడ్జెస్ని ఈ రకంగా చేసి కొంచెం అంతా మెల్ట్ చేయొచ్చు. అలా మెల్ట్ చేయడం వల్ల మీకు మంచి ఫైన్ షేప్ అన్నది వస్తుంది అనమాట. సో వన్స్ అవి మనకి ఈ రకంగా మెల్ట్ అయిపోయి నీట్గా ఫైన్ ఎడ్జెస్ వచ్చేసాక అప్పుడు మనం వీటిలో ఫిల్లింగ్స్ అన్నవి ఇంకెవరి ఇష్టం వాళ్ళది.
రకరకాలు మనం ఆల్రెడీ బయట మార్కెట్లో కొనుక్కొని ఉంటాం కదా. సో అవి లేదంటే మీకు ఇష్టమైనవి ఏమైనా చేసుకోవచ్చు. సో నేనైతే చిన్న బ్రౌనీ పీస్ పెడుతున్నాను ఫస్ట్. మీకు బ్రౌనీ రెసిపీ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. నేను ఆల్రెడీ బ్రౌనీ వీడియో అనేది ఛానల్లో పెట్టున్నాను. సో బ్రౌనీ లింక్ అన్నది కింద ఇస్తాను చూడండి. అండ్ దానిపైన ఒక చిన్న వెనీలా ఐస్ క్రీమ్ పెట్టాను. అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ప్లేలిస్ట్లో ఐస్ క్రీమ్స్ అండ్ డ్రింక్స్ దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో వన్ సైడ్లో మనం ఇవి ఫిల్ చేసేసాం, బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ పెట్టాం. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దాన్ని మిల్క్ చాక్లెట్లో ఒకసారి ఇలా డిప్ చేసుకుంటే అది ఇలా డిప్ చేసుకున్న దీనిపైన పెట్టేసుకుంటే స్టిక్ ఆన్ అయిపోతుంది అనమాట. సో రౌండ్ బాల్ వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడన్నా గ్యాప్ ఉంది అనుకుంటే కనుక మీరు ఇలా చాక్లెట్తో దాన్ని ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఈ బాల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 to 10 minutes నేను రిఫ్రిజిరేట్ చేస్తున్నాను, బికాజ్ మనం ఇప్పుడే కదా దాన్ని పెట్టాము. సో ఒక 5 to 10 minutes నేను దీన్ని రిఫ్రిజిరేట్ చేస్తున్నాను. ఈలోపు మనం క్యారమిల్ సాస్ చేసుకుందాం, దాన్ని మెల్ట్ చేయడం కోసం. ఆల్రెడీ నేను క్యారమిల్ సాస్ రెసిపీ అనేది మన ఛానల్లో పెట్టాను, బట్ ఇంకొకసారి కొంచెం బ్రీఫ్గా చెప్దామని చెప్పి మళ్ళీ క్యారమిల్ సాస్ చేస్తున్నాను. సో మీరు 1 కప్పు పంచదార తీసుకున్నారనుకోండి, 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ కానీ లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ కానీ కావాలన్నమాట. సో 1:2 రేషియోలో 1 కప్పు పంచదారకి 2 కప్పుల క్రీమ్ అన్నది అవసరం ఉంటుంది. అమూల్ కానీ లేదంటే ఏదైనా బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ కానీ తీసుకోండి. సో నాకు ఇక్కడ షుగర్ అన్నది పూర్తిగా మెల్ట్ అయింది అండ్ కొంచెం డార్క్ కలర్ రావాలి ఈ క్యారమిల్ అన్నది. సో నాకు ఇక్కడ క్యారమిల్ కలర్ అనేది స్టార్ట్ అయింది, చేంజ్ అయింది. సో నేను ఇప్పుడు దీంట్లో క్రీమ్, నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ ఏదో ఒకటి వేసుకోండి. సో నాకు ఉన్న రేషియోకి డబల్ ఆఫ్ అమౌంట్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని వన్స్ మనం యాడ్ చేసేసాక ఫాస్ట్గా మనం తిప్పుకోవాలి. లేదు అంటే ఇది ఒక పాకం టైప్లో, బెల్లం పాకం అయితే లేత బెల్లం పాకం అయితే ఇలా ఉంటుందో ఆ టైప్లో అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఫాస్ట్గా కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ హీట్ అన్నది వస్తుంది కాబట్టి. లేదు మేనేజబుల్ చేసుకుంటాము, మేనేజబులే అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో వన్స్ అవి యాడ్ చేసేసుకుని అది కరిగిపోయాక కొంచెం అంత బటర్ అయితే వేసుకుంటున్నాను నేను, ఒక 1/2 to 1 tablespoon. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బటర్ వేసుకోవడం వలన మనకి మంచి షైనీ లుక్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో నాదైతే సాల్టెడ్ బటర్. మీకు సాల్టెడ్ బటర్ కాకుండా నార్మల్ బటర్ తీసుకుంటే కనుక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నది యాడ్ చేయండి, అప్పుడైతే నా టేస్ట్ అన్నది బాగుంటుంది. సో నేను బటర్ వేసేసుకున్నాను అండ్ దీంతో పాటు ఒక 4 to 5 drops ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. సో నాకు కొంచెం బటర్ మెల్ట్ అయ్యాక నేను వెనీలా ఎసెన్స్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే, సో నీకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మేజర్ రోల్ వచ్చేసి మనకి సిలికాన్ మోల్డ్స్ అండి. అవి మనం వన్స్ అవి కరెక్ట్గా తీయడం కనుక మనకు వస్తే రెసిపీ అన్నది సూపర్బ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి ఈ సాస్ ప్లే చేస్తుంది అనమాట. ఇది ఓవర్ టెంపరేచర్ ఉండకూడదు, అలానే తక్కువ టెంపరేచర్ ఉండకూడదు, ఒక మీడియం సైజ్ టెంపరేచర్లో దీన్ని మనం మెయింటైన్ చేయాలి. సో బటర్ అండ్ వెనీలా ఎసెన్స్ కూడా దీంట్లో బాగా మింగిల్ అయిపోయాక ఇది ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దాన్ని మీకు కావాలనుకున్న దాంట్లోకి తీసేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన బాల్ పైన ఈ సాస్ ఏదైతే మనం ఇప్పుడు తయారు చేసుకున్నామో ఆ సాస్ అన్నది వేసుకుంటున్నాను. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓవర్ థిక్ అయిపోయినా కూడా మీకు బాల్ అన్నది సరిగ్గా కరగదు. అండ్ టూ హాట్గా ఉన్నా కూడా ఐస్ క్రీమ్ అన్నది చాలా తొందరగా మెల్ట్ అయిపోయి అది కూడా తినడానికి బాగోదు అనమాట. సో ఈ రకంగా మీరు కొంచెం మీడియం టెంపరేచర్లో ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా లైట్గా అది మెల్ట్ అవుతూ మీకు ఆ బాల్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, లైట్గా అది మెల్ట్ అవుతూ ఉంది. సో దీని రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ క్యారమెల్ సాస్లో ఐస్ క్రీమ్ అండ్ ఆ బ్రౌనీ విత్ చాక్లెట్, ఈ కాంబినేషన్ అన్నది నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ కూడా. సో అందుకోసమే నేను ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిపీని మీకు ఈరోజు పరిచయం చేశాను. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ Instagram on the name of Vantinti Chef's Canan. That's all for today. Signing off by Vantinti Chef's Canan.